వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా మనకి ఐడిబిఐ బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. 7th March అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ లో 1300 వేకెన్సీస్ అనేవి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఈ 1300 వేకెన్సీస్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సో జామ్ అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, JAM అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. సో దీనికి ఈ నోటిఫికేషన్ కి మనం 8th March నుంచి పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ 7th March రిలీజ్ అయింది. మనం దీన్ని 8th March నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అప్లై లింక్, వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేసాం, చూడండి, www.idbibank.in. సో ఈ లింక్ ద్వారా మనం ఈ పోస్ట్ కి అప్లై చేయొచ్చు. కరెంట్ ఈ లింక్ యాక్టివేట్ లోనే ఉంది. సో మీరు తప్పకుండా ఎలిజిబుల్ గా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి, చాలా మంచి జాబ్స్. సో మనకి అప్లై చేసుకున్న తర్వాత ఫ్యూ డేస్ కి వాళ్ళు మనకి సిబిటి ఎగ్జామ్ పెడతారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మన టెస్ట్ సెంటర్స్ కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఈ విధంగా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీకు శాలరీ ఎంత వస్తుంది, ఏ జాబ్, మీకు దానికి ఆ జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ప్రతి ఒక్కటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ మొత్తంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి. నోటిఫికేషన్ వచ్చేసి మనకి 7th March 2026 రిలీజ్ అయింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు ఐడిబిఐ జామ్ నోటిఫికేషన్ PDF అండ్ ఈ నేను మీకు PDF కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి అప్లై చేసుకునే ముందు తప్పకుండా ఆ నోటిఫికేషన్ PDF ని మరొకసారి చూసుకుని, మరొకసారి మీరు అన్నిటికీ ఎలిజిబుల్ కాదా అని చూసుకుని తప్పకుండా అప్లై చేయండి. ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2026 మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి జామ్ అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి మనకి 6.14 lakh నుంచి 6.5 lakhs పర్ యానం అనేది వాళ్ళు పే చేస్తారనమాట. అంటే 4.5 లక్షల వరకు వాళ్ళు పే చేస్తారు పర్ యానం. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ జరిగిద్ది అని చెప్పాను కదా, ఆన్లైన్ టెస్ట్ జరిగిద్ది. ఆన్లైన్ టెస్ట్ లో మనం క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. అక్కడ మనం మన ఒరిజినల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్ని మనం ప్రెజెంట్ చేయాలి. ప్రెజెంట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత మనకి ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ PRMT అనేది జరుగుతుంది. దాని తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ మీరు రిజిస్టర్ అయిన మెయిల్ కే వస్తుంది, మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి SMS వస్తాయి. సో మీరు ఇచ్చే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అది మీద అయి ఉండాలి, మీరు ఎప్పుడు దాన్ని ఇన్ యూజ్ లో పెట్టుకుని ఉండాలి. సో మెయిన్ ఇక్కడ మన ఆర్గనైజేషన్ ఏంటంటే ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 పోస్ట్ కి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. పోస్ట్ నెంబర్ 1 జాబ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ O అండ్ పోస్ట్ నెంబర్ 2 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A. సో టోటల్ వేకెన్సీస్ మనకి 1300 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి మాత్రమే 1100 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ కి 200 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నట్టు, చాలా మంచి ఛాన్స్, మీరు మిస్ కాకండి. సో దీనికి అప్లికేషన్ మోడ్ వచ్చేసి పూర్తిగా ఆన్లైన్ మోడ్. సో మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో మీరు మీ అప్లికేషన్ ని మీ చేతుల మీదుగానే అప్లై చేయండి. వేరే వాళ్ళకి వెళ్ళి, వేరే నెట్ సెంటర్స్ కి వెళ్ళి, ఒకవేళ నెట్ సెంటర్స్ కి వెళ్ళినా కానీ మీరు చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి అప్లై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు, నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వచ్చు, మెయిల్ తప్పు పడవచ్చు, ఫోన్ నెంబర్ తప్పు పడవచ్చు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మెయిన్ మీరు ఎంతైతే అంత మీ అప్లికేషన్ మీరు చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి ఓపెనింగ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ డేట్ 8th March నుంచి 19th March 2026 వరకు అయితే ఇది అవైలబుల్ లో ఉంది. సో ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 1 year. సెలక్షన్ ప్రాసెస్ నేను మీకు చెప్పినట్టు ఆన్లైన్ టెస్ట్ జరిగిద్ది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిద్ది, ఇంటర్వ్యూ జరిగిద్ది. దాని తర్వాత మీకు ప్రీ రిక్రూట్మెంట్ ముందు ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ కూడా జరిగిద్ది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఫస్ట్ మెయిన్ ద డేట్, ఏ డేట్ న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే 7th March రిలీజ్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ అయింది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం నేను మీకు చెప్పినట్టు 8th March నుంచి 19th March
వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ వరకు పెట్టుకోకండి, ఎందుకంటే లాస్ట్ డేట్ న సర్వర్స్ కొన్నిసార్లు హ్యాంగ్ అవ్వచ్చు. సో మీరు మాక్సిమం 15th మార్చ్ లోపలే మీరు అప్లికేషన్ ని కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ డేట్ సర్వర్స్ హ్యాంగ్ అవుతాయి, చాలా మంది ఎక్కువ మంది పడిపోతాయి. సో నెక్స్ట్ ఫీ పేమెంట్ కూడా మనకి 19th మార్చ్ 2026 లోపలే జరిగిపోవాలి. ఆఫ్టర్ మీరు అప్లై చేసి ఫీ తర్వాత పే చేస్తామని అలా వదిలేస్తే మర్చిపోతారు. సో మీరు తప్పకుండా ఫీ కూడా ముందే పే చేసేయండి. 19th మార్చ్ తర్వాత మీకు ఎటువంటి ఫీని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మీకు లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ అప్లికేషన్ కూడా 3rd ఏప్రిల్ 2026. మీకు కొన్ని ఎగ్జామ్స్ కి ఇప్పుడు మీరు ఏమైనా మాక్ టెస్ట్ రాయాలన్నా, కొన్నిటికి అప్లికేషన్ కావాలన్నా, పోనీ మీరు ఫ్యూచర్ లో మీ అప్లికేషన్ నెంబర్ తెలుసుకోవాలన్నా, ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ తర్వాత లాస్ట్ లో మీకు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. మీరు మీ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోండి, అందులో మీ రోల్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని వస్తాయి. మళ్ళీ ఫ్యూచర్ లో మీకు మీ రోల్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు సేఫ్ గా ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ప్రింట్ చేయడానికి కూడా 3rd ఏప్రిల్ లాస్ట్ డేట్. సో మాక్సిమం మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడే అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోండి. సో ఇది ఆన్లైన్ టెస్ట్ డేట్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. 12th ఏప్రిల్ లో మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది జరిగింది. అటు ఇటు 1 month కూడా లేదు, లెస్ దాన్ అ మంత్. సో ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ 1300, అందులో జామ్ కి 1100, అలాగే అసిస్టెంట్ మేనేజర్ కి 200 వేకెన్సీస్. సో మేము ఇక్కడ మీకు జోనల్ వేకెన్సీస్ కూడా మెన్షన్ చేశాను. అహ్మదాబాద్ లో టోటల్ 70 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మీరు చూడండి, అన్రిజర్వ్డ్ కి 28, ఎస్సీ కి 10, ఎస్టీ కి 7, ఓబీసీ కి 18, ఈడబ్ల్యూఎస్ కి 7. సో నేను మీకు ఇక్కడ చదువుతాను, టోటల్ వేకెన్సీస్ చదువుతాను, మీరు తర్వాత మీ కేటగిరీ వైజ్ అనేవి చూసుకుంటూ వెళ్ళండి. సో అహ్మదాబాద్ వాళ్ళకి 70 వేకెన్సీస్, బెంగళూరు వాళ్ళకి 75 వేకెన్సీస్, భోపాల్ కి 55, భువనేశ్వర్ కి 50, చండీగఢ్ 70, చెన్నై 70, ఢిల్లీ 130, గువాహటి 35, హైదరాబాద్ 65, కొచ్చి 55, కోల్కతా 60, లక్నో 85, ముంబై 130, నాగ్పూర్ 50, పాట్నా 45, పూణే 55. Total 1100 vacancies for junior assistant manager posts. సో నెక్స్ట్ ఐడిబిఐ మనకి అసిస్టెంట్ మేనేజర్ లో మనకి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే, అన్రిజర్వ్డ్ లో 81, ఎస్సీలో 30, ఎస్టీలో 15, ఓబీసీలో 54, ఈడబ్ల్యూఎస్ లో 20, టోటల్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. సో కమింగ్ టు ద ఎలిజిబిలిటీ, మనకి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఏఎం గ్రేడ్ ఓ కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే, మనకి బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 60% ఉండాలండి. 60% ఉండాలి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి. ఎవరికైతే ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి మాత్రం 55% ఉండొచ్చు, మినిమం 55% ఉండొచ్చు. ఎందుకన్నా మంచిది, బేస్ వాల్యూ మీరు 60 పెట్టుకోండి. 60% అబౌవ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికబుల్. సో ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇది మీ కాలేజ్ లో మీ బ్యాచిలర్ డిగ్రీలో మీకు మినిమం 60% అబౌవ్ ఉంటే చాలా మంచిది. సో నెక్స్ట్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ కి పాసింగ్ ఓన్లీ అ డిప్లొమా కోర్స్ will not be considered as per the eligibility criteria. అంటే డిప్లొమా ఒక్కటే చదివితే వాళ్ళకి క్రైటీరియాకి ఎలిజిబుల్ కాదంటండి. అక్కడ వాళ్ళు మెన్షన్ చేసినట్టు ద క్యాండిడేట్ షుడ్ హోల్డ్ అ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఒక మంచి యూనివర్సిటీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఉండాలి, అలాగే మార్క్ షీట్ ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, వీళ్ళు గ్రాడ్యుయేట్ అయినట్టు కూడా వాళ్ళు చూపించాలి. అలాగే ఈ క్యాండిడేట్ అనే మనం అప్లై చేసే వాళ్ళం కంప్యూటర్ లో కూడా ప్రొఫిషియెంట్ గా ఉండాలి. అలాగే మనం అప్లై చేసే స్టేట్ కి కానీ లేదు మనం అప్లై చేసే ఆ ఊరికి కానీ ఆ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన 3rd పాయింట్ అదే అండి, మీరు అప్లై చేసే స్టేట్ లో ప్రిఫర్డ్ రీజనల్ లాంగ్వేజ్ షుడ్ బి ప్రొఫిషియెంట్, అంటే మనం ఆ లాంగ్వేజ్ కొంచెం వచ్చి ఉండాలి. అలాగే 2nd పాయింట్ వచ్చేసి మనం కంప్యూటర్ నాలెడ్జ్ లో కూడా ప్రొఫిషియెంట్ గా ఉండాలి. సో ఏజ్ లిమిట్ అండి, మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్స్ కి మినిమం 20 years నుంచి 25 years వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళు మినిమం 20 నుంచి 25 years వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి
21 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ వాళ్ళు డేట్స్ కూడా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ కి March 2, 1996 నుంచి March 1, 2005 మధ్యలో పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఒకసారి మళ్ళీ ఈ నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, లింక్ తప్పకుండా ఒకసారి మీరు వెళ్ళి చదవండి. సో నెక్స్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years, అలాగే బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే కమిషన్ ఆఫీసర్స్ హూ హావ్ రిటైర్డ్ అట్లీస్ట్ 5 years ఆఫ్ మిలిటరీ వీళ్ళకు కూడా 5 years ఇచ్చారండి ఏజ్ రిలాక్సేషన్. అండ్ పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్ వాళ్ళకు కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ మనకి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్ట్ కి అప్లై చేయాలంటే మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలండి. జాబ్ కు మాత్రం ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి నో వర్క్ ఎక్స్పీరియన్స్ నీడెడ్, కానీ అసిస్టెంట్ మేనేజర్ కి మాత్రం వర్క్ ఎక్స్పీరియన్స్ నీడెడ్ మినిమం 2 years ఇన్ ఎనీ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్. సో పబ్లిక్ బ్యాంక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, కోఆపరేట్ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా కానీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఆపరేషన్, రీటైల్ అసెట్స్, క్రెడిట్, సేల్స్ అండ్ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా షల్ బి ప్రిఫర్డ్. ఈ క్యాండిడేట్స్ వాళ్ళు, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ కి అప్లికబుల్. సో ఇక్కడ వాళ్ళ కింద మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ CMA, CFA, ICWA, CA, JIB, CAIB ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికబుల్ అండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 19 March 2026. ఆఫ్టర్ 19 March ఏ అప్లికేషన్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా 15th March లోపే అప్లై చేసుకోండి. మీకు అక్కడ లింక్ కూడా నేను మెన్షన్ చేశాను, www.idbibank.in/. సో ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి SC ST PWD క్యాండిడేట్స్ కి 250 రూపీస్, అదర్ కేటగిరీస్ మిగతా వాళ్ళందరికీ 1050 రూపీస్ అప్లికేషన్ ఫీ పెట్టారు. సో అప్లికేషన్ ఫీ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి మేము చేయగలం తప్పకుండా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు ఒక ట్రై అసలు ఎలా ఉంది, ఇది ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎందుకంటే మనకి 2 ఎగ్జామ్స్ లేవు, 1 ఎగ్జామే ఉంది. మళ్ళీ డైరెక్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాం. సో మంచి ఆపర్చునిటీ, మిస్ కాకండి, ఒకసారి చూడండి, వెరిఫై చేసుకోండి. సో మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 అలాగే 1050. సో మనకి ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో డెబిట్ కార్డ్స్, రూపే, వీసా, మాస్టర్ కార్డ్, మెస్ట్రో ఈ కార్డ్స్ ద్వారా మనం డెబిట్ కార్డ్స్ ద్వారా పే చేయొచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది, IMPS ఉంది, క్యాష్ కార్డ్స్, మొబైల్ వాలెట్స్ కూడా అలౌడ్. సో మీరు ఈ ద్వారా మీరు ఆన్లైన్ లో వీటిని యూజ్ చేసుకుని కూడా పే చేయొచ్చు. హౌ టు అప్లై ఫర్ IDBI బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026 మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్తానన్నాను కదా. సో ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ మనం IDBI బ్యాంక్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ హోమ్ పేజ్ లోనే కెరియర్స్ అని కనపడుతుంది. ఆ కెరియర్స్ లోనే కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంటాయి. మన ఏ ఎగ్జామ్ కానీ, ఏ బ్యాంక్ కానీ, ఏదైనా కానీ అప్లై చేసేటప్పుడు ఆ హోమ్ పేజ్ లోనే మనకి కెరియర్స్ అని కనపడుతుంది. ఆ కెరియర్స్ లో కరెంట్ ఓపెనింగ్స్ లో మనకి వాళ్ళ ఓపెనింగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ నోటిఫికేషన్ లోకి వెళ్ళి ఆ కెరియర్స్ లోకి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్ క్లిక్ చేస్తే మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. అది క్లిక్ చేయగానే కింద మనకి అడ్వర్టైజ్మెంట్ అంటే మన నోటిఫికేషన్ PDF, అలాగే నెక్స్ట్ మీకు అప్లై ఆన్లైన్, ఫీ పేమెంట్ అని అన్ని డిస్ప్లే అవుతాయి. అందులో మీరు అప్లై ఆన్లైన్ నొక్కండి. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, అలాగే మీ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా
ఫిల్ చేయాలి. సో ఇవన్నీ మీరు పీడిఎఫ్ జేపీజీ ఎందులో అయితే ఆ ఫార్మాట్ లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు అక్కడ ఇంత కేబీ ఉండాలి, అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు అంత కేబీ మధ్యలో ఉందో లేదా మన ఫైల్ అనేది చూసుకుని అప్లోడ్ చేయండి. అంత కేబీ ఆ ఏరియా రీజియన్ మధ్యలో లేకపోతే అది నాట్ సబ్మిటెడ్ లేదా ఎర్రర్ అని రెడ్ చూపిస్తుంది. సో మీరు అది చూసుకుని సబ్మిట్ చేయండి. సో మొత్తం అన్ని చూసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మీ అప్లికేషన్ ని వెరిఫై చేసిన తర్వాత లాస్ట్ లో ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కిన తర్వాత మళ్ళీ మీ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది, డిస్ప్లే అయింది. ఆ డిస్ప్లే అయిందని కిందకి స్వైప్ చేసినా లేదా టాప్ రైట్ కార్నర్ లో చూసినా ప్రింట్ అని ఉంటుంది. సో ప్రింట్ అనేది మీరు మీ అప్లికేషన్ ఫార్మ్స్ ని ప్రింట్ చేసుకోవాలి. నేను మీకు చెప్పాను కదా, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, కొన్ని డైమెన్షన్స్ లో ఉండాలి అని. ఇదిగోండి ఈ డైమెన్షన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఈ ఫైల్ సైజ్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఫోటోగ్రాఫ్ వచ్చి మినిమం 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ వచ్చి మినిమం 10 to 20 KB, థంబ్ ఇంప్రెషన్ 20 to 50 KB, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 50 KB to 100 KB. సో ఈ ఫైల్ సైజ్ లో మాత్రమే అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైన నోటిఫికేషన్, తప్పకుండా అందరూ అప్లై చేయండి. మనకి బ్యాంక్ లో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను మీకు చెప్తున్నాను. 4 సెక్షన్స్ ఉంటాయి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ లో. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. 2 hours అండి టెస్ట్ డ్యూరేషన్. మనకి టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. సో మనకి 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 200. 2 hours వచ్చేసి మన టైం లిమిట్. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ రీజనింగ్ లో వచ్చేసి 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. మనకి రీజనింగ్ కి జనరల్ అవేర్నెస్ కి ఇక్కడ వీళ్ళు ఎక్కువ మార్క్స్ ఇచ్చారు, మీరు చూడండి. 60 మార్క్స్ ఫర్ రీజనింగ్ అండ్ 60 మార్క్స్ ఫర్ జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ ఐటీ అన్ని దాని కింద వస్తాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ కి 40 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి 40 మార్క్స్. మీరు సరిగ్గా రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కొట్టేస్తే అక్కడే మీకు 120 మార్క్స్ వచ్చేస్తాయి 200 కి. ఇంకా మీరు ఇంగ్లీష్ లో ఒక 40కి 20 అటెంప్ట్ చేసి, ఆప్టిట్యూడ్ లో ఒక 40కి 20 అటెంప్ట్ చేసిన ఒక 40, అక్కడే ఒక 160 మార్క్స్ వచ్చేస్తాయి. సో మీకు ఇక్కడే మీరు బాగా క్లిక్ చేసేయచ్చు. సో మంచిగా అప్లై చేసుకోండి తప్పకుండా. వెరీ బెస్ట్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.